Hey guys, welcome to Cricket Chat with Venkatesh. So it is revenge time. నవంబర్ 19th ఆస్ట్రేలియా చేతిలో మనం వన్డే వరల్డ్ కప్ ఫైనల్లో ఓడిపోయాం. మరి దాని ప్రతీకారం తీర్చుకోవడానికి మనకి కొద్ది నెలల్లోనే ఒక అవకాశం వచ్చింది. అఫ్కోర్స్ జూనియర్ లెవెల్ అండర్-19 మళ్ళీ వన్డే వరల్డ్ కప్. ఈసారి జూనియర్స్ అనుకోండి, కానీ మన జూనియర్లకి ఒక మంచి అవకాశం. సీనియర్లు చేయలేని పని చేసి సీనియర్లకు ఎదురైన ఆ అవమానానికి ప్రతీకారం చేయడానికి ఒక గ్రేట్ ఛాన్స్. సినిమాలో అలాగే అవుతుంది కదా. ఇప్పుడు పవన్ కళ్యాణ్ తమ్ముడు సినిమా తీసుకోండి, దాంట్లో అన్న సాధించలేని తమ్ముడు సాధిస్తాడు. సో అలాగే వీళ్ళు ఏమైనా చేస్తారా? మన జూనియర్స్ ఏమైనా చేస్తారు? డిఫెండింగ్ ఛాంపియన్స్ వాళ్ళు. మరి ఈరోజు సౌత్ ఆఫ్రికాలోని బెనోనీలో జరిగే అండర్-19 వరల్డ్ కప్ ఫైనల్లో మన కుర్రాళ్ళు కుమ్మేస్తారా, మనకి విజయం అందిస్తారా అనేది దట్ ఈస్ ద క్వశ్చన్. ఆన్ పేపర్ చూస్తే మన టీం చాలా స్ట్రాంగ్గా ఉంది, చాలా స్ట్రాంగ్గా ఉంది. పర్ఫార్మెన్సెస్ చాలా బాగున్నాయి. కెప్టెన్ ఉదయ్ సహరన్ ఈజ్ లీడింగ్ ఫ్రమ్ ద ఫ్రంట్. చాలా మంచి పర్ఫార్మెన్స్ ఇస్తున్నాడు. ముఖ్యంగా లాస్ట్ మ్యాచ్లో సెమీఫైనల్లో టీమ్ వాజ్ రెడ్యూస్ టు 32-4. ఆ స్టేజ్ నుంచి అతను కానీ సచిన్ దాస్ కానీ టీంని చివరిదాకా తీసుకెళ్ళి గెలిపించడం అంటే అది ఎక్స్ట్రాడినరీ ఎఫర్ట్. చాలా దే హ్యావ్ షోన్ సమ్ క్యారెక్టర్. సో ఒక మంచి ప్రెషర్ సిచ్యుయేషన్లో ఎలా నెట్టుకు రాగలవని చూపించారు వాళ్ళు. అగేన్స్ట్ ఎ వెరీ గుడ్ బౌలింగ్ అటాక్ ఆఫ్ సౌత్ ఆఫ్రికా. హోమ్ టీమ్ అది వాళ్ళు. మరి అదే చూపిస్తారు ఇక్కడ. నాట్ ఓన్లీ ఉదయ్ సహన్, సర్ఫరాజ్ ఖాన్ బ్రదర్ ముషీర్ ఖాన్ మంచి ఆల్రౌండ్ పర్ఫార్మెన్స్ ఇస్తున్నాడు. అలాగే సచిన్ దాస్, సచిన్ టెండూల్కర్ పేరు పెట్టి వాళ్ళ నాన్న సచిన్ వీరార్మన్. చిన్నప్పటి నుంచి కొడుక్కి బోల్డంత కష్ట నష్టాలు వచ్చి క్రికెట్ నేర్పించాడు. సో సచిన్ దాస్ కానీ, తర్వాత సౌమ్య పాండే అనే స్పిన్ బౌలర్ బోల్డెన్ వికెట్లు తీస్తున్నాడు. మన ఓపెనింగ్ బౌలర్ రాజ్ లింబాన్ ఈజ్ వెరీ ఎఫెక్టివ్. మంచి పేస్ ఉంది అతనికి, బాల్ స్వింగ్ చేస్తున్నాడు. అతనికి నమన్ తివారీ కూడా మంచి సపోర్ట్ ఇస్తున్నాడు, మరొక ఫాస్ట్ బౌలర్. మన హైదరాబాద్ కుర్రాళ్ళు ఆరవెల్ అవనీష్ రావు వికెట్ కీపర్, చాలా మంచి కీపింగ్ చేస్తాడు. కొన్ని ఇంపార్టెంట్ రన్స్ కూడా చేశాడు క్విక్గా. మురుగన్ అభిషేక్ స్పిన్ బౌలర్, అనదర్ హైదరాబాద్, ఈజ్ ఆల్సో డూయింగ్ వెరీ వెల్. హిస్ ఫీల్డింగ్ ఈజ్ ఆల్సో టాప్ క్లాస్. సో వీళ్ళందరూ బాగా పర్ఫామ్ చేస్తున్నారు మన టీంలో. వీళ్ళందరూ ఇప్పటివరకు చాలా కన్సిస్టెంట్గా ఆడడం మనం చూసాం. సో ఇండియన్ టీమ్ ఈజ్ లుకింగ్ వెరీ గుడ్. ఆస్ట్రేలియా టీం నుంచి అంత గొప్ప పర్ఫార్మెన్సెస్ ఏం రాలేదు, బట్ స్టిల్ ద టీమ్ ఈజ్ వెరీ డేంజరస్. వాళ్ళు కూడా అన్బీటన్గా ఉన్నారు. మనం ఎలాగైతే అన్బీటన్గా ఒక్క మ్యాచ్ కూడా ఓడిపోకుండా మళ్ళీ ఆ వన్డే వరల్డ్ కప్ ఫైనల్ గుర్తు చేసుకోవాలి. ఫైనల్ వరకు వెళ్ళాం కదా. అలాగే మన కుర్రాళ్ళు కూడా అండర్-19 వాళ్ళు కూడా రెండు గ్రూప్ స్టేజ్ల్లో కూడా ఎప్పుడు కూడా ఒక్క మ్యాచ్ కూడా ఓడిపోలేదు. అన్ని మ్యాచ్ల్లో చాలా భారీ విజయాలు సాధించారు. సెమీఫైనల్లో కాస్త టెన్షన్ క్రియేట్ అయినా దాంట్లో కూడా గెలిచారు. కానీ మిగతా అన్ని మ్యాచ్ల్లో బిగ్ విన్స్. మోస్ట్ ఆఫ్ ది మ్యాచెస్ వన్ బై మోర్ దెన్ 100 రన్స్, కొన్ని 200 రన్స్. మినిమం విన్ 80 ఉంది. సెమీఫైనల్లోనే సెమీఫైనల్లో ఆఫ్కోర్స్ దే బ్యాటెడ్ సెకండ్. ఒక్కసారే సెకండ్ బ్యాటింగ్ చేశారు. అది కూడా కావాలని తీసుకున్నారు. కెప్టెన్ టాస్ గెలిచి ముందుగా ఫీల్డింగ్ తీసుకున్నాడు. ఎందుకంటే ఒక్కసారి ఆయన చేంజ్ చేద్దాం ఫైనల్కి వెళ్ళే రోజు ముందు, మనం అన్ని మ్యాచ్లు ఫస్ట్ బ్యాటింగ్ చేస్తే గెలిచామని చెప్పి ఆ మార్కు ముందే. ఫైనల్లో కూడా అదే పరిస్థితి ఏదైనా దానికి సిద్ధంగా ఉన్నారు. ఫైనల్లో కూడా చేంజ్ చేయాల్సి వచ్చిన ఆస్ట్రేలియా టీం కూడా ఏమాత్రం తక్కువగా అంచనా వేయాల్సిన అవసరం లేదు. వాళ్ళ దగ్గర ఇండివిజువల్ పర్ఫార్మెన్స్ అంత గొప్పగా లేకపోయినా కాన్స్టాస్ అనే ప్లేయర్ ఒక మంచి సెంచరీ చేశాడు. వాళ్ళ కెప్టెన్ వీప్ గన్ కూడా చాలా కన్సిస్టెంట్గా ఆడుతున్నాడు. వాళ్ళ బౌలర్స్, ఫాస్ట్ బౌలర్స్ చాలా బాగున్నారు. ఫాస్ట్ బౌలర్ విడ్లర్ అనే బౌలర్ చాలా మంచి పేస్ వేస్తున్నాడు. స్ట్రైకర్ లాస్ట్ మ్యాచ్లో 6 వికెట్స్ తీశాడు. బెస్ట్ ఫిగర్స్ ఫర్ ఏ ఫాస్ట్ బౌలర్, ఫర్ ఏ బౌలర్ ఇన్ అండర్-19. అది సెమీఫైనల్లో 6 వికెట్స్ స్ట్రైకర్. ఈజ్ ఆల్సో బిగ్ మ్యాన్, లుకింగ్ లైక్ ఎ రియల్ ఫాస్ట్ బౌలర్. సో వాళ్ళకి మంచి బౌలింగ్ అటాక్ ఉంది, ఎప్పటిలాగే మంచి పేస్ బౌలింగ్ అటాక్. అండ్ వాళ్ళ బ్యాటర్స్ కానీ ఫీల్డర్స్ కానీ దే ఆర్ వెరీ గుడ్. సో ఆస్ట్రేలియాని తక్కువగా అంచనాడానికి వీల్లేదు ఏమాత్రం. సో చాలా ఇంట్రెస్టింగ్గా మధ్యాహ్నం 1:30కి అనుకుంటా స్టార్ట్ అవుతుంది మ్యాచ్. స్టార్ స్పోర్ట్స్లో లైవ్ కవరేజ్ ఉంది, మీరు తప్పకుండా చూడండి మ్యాచ్. సండే రోజున మళ్ళీ మనం ఒక్కసారి ఆ రెవెంజ్ తీర్చుకునే పరిస్థితి. రెవెంజ్ ఎలాంటిది ఏమి అనుకోవట్లేదని చెప్పి మన కెప్టెన్ ఉదయ్ సహరన్ అన్నాడు. కానీ ఖచ్చితంగా అందరిలో అదే ఫీలింగ్ ఉంది. ఎవరు మాట్లాడిన సోషల్ మీడియాలో ఎక్కడ చూసినా నాకు వినిపిస్తున్న మాట ఏంటంటే, మన సీనియర్స్కి వీళ్ళు రెవెంజ్ తీర్చుకుంటారా? ఎందుకంటే వీళ్ళకి ఆ ఫియర్లెస్నెస్ ఉంటుంది. మరి వీళ్ళు కూడా నాకౌట్లో చితికలు పడతారా? వరుసగా 5 ఫైనల్స్కి వెళ్తున్నాం మనం.
ఇప్పటికి 5 టైటిల్స్ గెలిచాం మనం. మోస్ట్ సక్సెస్ఫుల్ టీమ్ ఇన్ అండర్ 19లో మన టీంకి ఉన్న సక్సెస్ ఏ టీంకి లేదు. వరుసగా 5 సార్లుగా ఫైనల్కి వచ్చాం, 5 టైటిల్స్ కూడా గెలిచాం. ఆస్ట్రేలియా లాస్ట్ ఎప్పుడు గెలిచింది? ఆస్ట్రేలియా ఇప్పుడు 2010లో మిచెల్ మార్ష్ కెప్టెన్గా ఉన్నప్పుడు గెలిచారు. మనం 2 years బ్యాక్ అష్దుల్ క్యాప్టెన్సీలో గెలిచాం. అంతకుముందు ఉన్ముక్త్ చంద్, తర్వాత పృథ్వీ షా, వీళ్ళందరూ కూడా మనకి టైటిల్స్ గెలిపించి పెట్టారు. అక్కడి నుంచి బోల్డ్ మంది మంచి మంచి ప్లేయర్స్ ఎమర్జ్ కావడం, ఇప్పుడు ఆడుతున్న శుభ్మన్ గిల్ లాంటి వాళ్ళు, ఇంకా చెప్పాలంటే జడేజా, విరాట్ కోహ్లీ, వీళ్ళందరూ కూడా. విరాట్ కోహ్లీ 2008లో గెలిచాడు కదా అండర్ 19 వరల్డ్ కప్. వీళ్ళందరూ మనకి అక్కడి నుంచి వచ్చిన. యువరాజ్ సింగ్, there are only a handful of people who has not played in the under 19 level. Mahendra Singh Dhoni, greatest exception. హార్దిక్ పాండ్యా, ఇలాంటి సూర్యకుమార్ యాదవ్, వీళ్ళు మాత్రమే అండర్ 19 ఇండియాకి ఆడలేదు. మిగతా చాలామంది ప్లేయర్స్ అందరూ కూడా అండర్ 19 ఎమర్జ్ అయిన వాళ్ళు. సో అందుకని దీంట్లో చాలామంది ఫ్యూచర్ స్టార్స్ ఉన్నారు. అర్షిన్ కుల్కర్ని లాంటి వాళ్ళు ఆల్రెడీ ఐపీఎల్లో ఉన్నారు. ఈవెన్ మన ఆర్వీల్ అవినీష్ రావు కూడా సిఎస్కే టీంలో ఉన్నాడు. సో వీళ్ళందరి ప్రోగ్రెస్ని కూడా మనం వాచ్ చేయొచ్చు. దే ఆర్ ఎక్సైటింగ్గా ఉన్నారు, బాగా చాలా ఉత్సాహంగా కూడా, ఫీల్డింగ్ కూడా బాగా చేస్తున్నారు. ఆల్రౌండర్స్ ఉన్నారు టీంలో, అది కూడా ముఖ్యమైన విషయం. సో రియల్లీ ఇట్ ఇస్ వెరీ వెరీ ఎక్సైటింగ్. చూద్దాం, మనం ఫైనల్ చూద్దాం. మ్యాచ్ పిచ్ ఎలా ఉండబోతుంది? పిచ్లో ఖచ్చితంగా బౌన్స్ ఉంది. సౌత్ ఆఫ్రికా పిచ్ లాగానే బౌన్స్ ఉంది. స్వింగ్ కూడా అవుతుంది, ఎర్లీగా స్వింగ్ అవుతుంది. న్యూ బాల్ చాలా డేంజర్. మనం ఈవెన్ అగేన్స్ట్ సౌత్ ఆఫ్రికా కూడా చూసాం. న్యూ బాల్ కనుక మనం సౌత్ ఆఫ్రికా బౌలర్స్ వాళ్ళిద్దరూ, మఫాకా అండ్ లీస్, వాళ్ళిద్దరూ మనకు చాలా టెర్రర్ క్రియేట్ చేశారు. సో ఒక్కసారి ఇఫ్ యూ కెన్ సీ త్రూ ద న్యూ బాల్, 10-12 ఓవర్లు న్యూ బాల్ కనుక దాటుకుంటే మనకి బ్యాటింగ్ ఈజీ అవుతుంది. అక్కడ సౌత్ ఆఫ్రికాలో బాల్ విల్ కమ్ నైస్లీ ఆన్ టు ద బ్యాట్, షార్ట్ కొట్టడానికి వీలుగా ఉంటుంది. బట్ అక్కడ బౌన్స్ మాత్రం ఖచ్చితంగా ఉంటుంది. స్పిన్నర్స్ కూడా మనం సౌత్ ఆఫ్రికాతో జరిగిన మ్యాచ్లో మిడిల్ ఓవర్స్లో కట్టడి చేశారు. బాల్ కాస్త మెత్తపడిన తర్వాత స్పిన్నర్స్కి కాస్త హెల్ప్ కూడా ఉంటుంది. సో మనం ఎంతవరకు వాళ్ళ ఫాస్ట్ బౌలర్స్ని అడ్డుకోగలం, ఎక్కువ డ్యామేజ్ లేకుండా న్యూ బాల్ని తట్టుకోగలిగితే, ఫస్ట్ బ్యాటింగ్ చేసినా సెకండ్ బ్యాటింగ్ చేసినా అది చాలా బాగుంటుంది. మరి ఫస్ట్ బ్యాటింగ్ చేయాలా, సెకండ్ బ్యాటింగ్ చేయాలా? ఫస్ట్ బ్యాటింగ్ చేసినప్పుడు ఎర్లీ మార్నింగ్, అది డే మ్యాచ్ కాబట్టి ఎర్లీ మార్నింగ్ కండిషన్స్లో ఖచ్చితంగా బౌలర్కి హెల్ప్ ఉంటుంది. సో టాస్ గెలిస్తే మళ్ళీ ఫీల్డింగ్ తీసుకోవడమే బెటర్ ఏమో నాకు అనిపిస్తుంది. ఎందుకంటే ఫస్ట్ కనుక వాళ్ళకి బౌలింగ్ ఇస్తే వాళ్ళ ఫాస్ట్ బౌలర్స్ మన ఇబ్బంది పెట్టే అవకాశం. సో ఇంట్రెస్టింగ్ ఉంటుంది మ్యాచ్. యంగ్స్టర్స్కి మనం సపోర్ట్ ఇద్దాము, వీళ్ళే కదా ఫ్యూచర్ స్టార్స్ కాబోతున్నారు. ముషీర్ ఖాన్ ఈజ్ లుకింగ్ వెరీ గుడ్, లెఫ్ట్ ఆర్మ్ స్పిన్నర్, రైట్ హ్యాండ్ బ్యాట్స్మెన్, మంచి బిగ్ హిట్స్ కూడా కొట్టగలడు. అండ్ ఈజ్ లుకింగ్ లైక్ ఎ రియల్ ప్రాస్పెక్ట్. అలాగే సచిన్ దాస్ చాలా కూల్గా ఆడిన ఇన్నింగ్స్ మొత్తం చూశాడు. సెమీఫైనల్లో చాలా కూల్గా చేసిన హ్యాండిల్ చేశాడు. రైట్ టైంలో ఆ మంచి షాట్స్ కొట్టడం, హీ హెస్ గాట్ ఎ వెరీ గుడ్ రేంజ్ ఆఫ్ షాట్స్. కెప్టెన్ ఉదయ్ సహారన్ కాస్త స్లో అండ్ స్టడీగా ఆడతాడు, బట్ అతను చాలా రెస్పాన్సిబుల్గా ఆడుతాడు. ఫర్ ఏ యంగ్ మ్యాన్ హీఈస్ వెరీ వెరీ మెచ్యూర్, చాలా మెచ్యూర్గా అతని షాట్ సెలెక్షన్ కానీ అతని పేషెన్స్ కానీ చాలా నచ్చింది. అర్షిన్ కుల్కర్ని చాలా పెద్ద హైప్తో వచ్చాడు. జాక్ కల్లిస్ ఫ్యాన్గా, జాక్ కల్లిస్ని అతను కలుసుకోవడం, జాక్ కల్లిస్ కాళ్ళు మొక్కడం అన్నీ చూసాం మనం. అర్షిన్ కుల్కర్ని ఆశించిన స్థాయిలో యూఎస్ఏ మీద ఒక 100 కొట్టాడు తప్ప ఆశించిన స్థాయిలో అతను పర్ఫామ్ చేయలేదు. ఎందుకనో అతను ఆల్రౌండర్గా కూడా మనం అనుకున్నాం, కానీ పెద్దగా బౌలర్గా కూడా పెద్ద రాణించింది లేదు అది. సో హైప్ ఎక్కువైంది అతనికి. సో అతను కూడా మరి చాలా టాలెంటెడ్ యంగ్స్టర్, మరి బాగా మంచి పర్ఫార్మెన్స్ ఇవ్వాలి. సో మనం చాలా ఎక్స్పెక్టేషన్స్ ఉన్నాయి. మోలియా కూడా బాగా ఆడుతున్నాడు, మిగతా అందరూ కూడా ఎవ్రీబడీస్ పర్ఫార్మింగ్. ఇన్ఫ్యాక్ట్ ఎవ్రీబడీస్ కంట్రిబ్యూటింగ్ టు ద టీమ్స్ కాజ్. సో యంగ్స్టర్స్ మనకి హోప్ క్రియేట్, ఫియర్లెస్నెస్ ఉంటుంది వీళ్ళు కూడా ఫైనల్లో చెతికలు పడతారా, ప్రెషర్ ఫీల్ అవుతారంటే ఫియర్లెస్గా ఆడుతున్నారు. ఆ ఫియర్లెస్గా ఆడారు. సెమీఫైనల్లో కూడా 32 for 4 దగ్గర అయ్యో మరొకసారి మనకి నిరాశ ఎదురైంది. నేనైతే కంప్లీట్గా మ్యాచ్ పోయిందని అనుకున్నాను, ఎందుకంటే ఆ తర్వాత కూడా పెద్ద బ్యాటింగ్ లేదు. సో ఆ టైంలో లాస్ట్ రికగ్నైజ్డ్ ప్లేయర్ వాళ్ళిద్దరూ ఆల్మోస్ట్ చివరి దాకా తీసుకెళ్ళి వాళ్ళిద్దరు అవుట్ అయిన లాస్ట్లో మనకి ప్రాబ్లం లేకపోయింది. ఎందుకంటే ఆల్రెడీ దే హ్యావ్ ఎన్ష్యూర్డ్ అండ్ రన్ రేట్ కూడా, ఆస్కింగ్ రేట్ కూడా విత్ ఇన్ అవర్ కంట్రోల్. సో అంత ఫియర్లెస్గా ఆడుతున్నారు వీళ్ళు, టెన్షన్ని వాళ్ళు తట్టుకోగలుగుతున్నారు. అందుకని ఈ టీం మీద ఫైనల్లో కూడా మనకి గెలుస్తారు. ఆస్ట్రేలియా నో డౌట్ ఇలాంటి సిచ్యువేషన్స్లో బాగా ఆడతారు. ఆల్రెడీ పాకిస్తాన్తో ఓడిపోవాల్సిన మ్యాచ్లో ఒక్క వికెట్ తేడాతో గెలిచారు.
ఒక్క వికెట్ తేడాతో గెలిచారు. అలీ రజా అనే ఒక పాకిస్తాన్ టాల్ పేస్ బౌలర్, వెరీ వెరీ ఇంప్రెసివ్ బౌలింగ్. అతన్ని ఆ మ్యాచ్ కూడా చూశాను నేను చివరి స్టేజెస్లో. సో హార్ట్ బ్రేక్ ఫర్ పాకిస్తాన్, చాలా బాగా ఆడారు వాళ్ళు కూడా. కానీ వాళ్ళు చిన్న స్కోర్ చేశారు. ఆ చిన్న స్కోర్ని వాళ్ళు అతి కష్టం మీద ఆస్ట్రేలియా చేయగలిగారు. బట్ దే హ్యావ్ షోన్ ది క్యారెక్టర్. ఆ మెంటల్ టఫ్నెస్ వాళ్ళు చూపించారు. ఆ మెంటల్ టఫ్నెస్ కదా ఆస్ట్రేలియాకు ఉన్న ప్రత్యేకత. మరి ఫైనల్లో ఎలా ఉంటుందని చూద్దాం. సో మళ్ళీ రెవెంజ్ తీసుకుంటారా? రెవెంజ్ గురించి ఒక స్వీట్ రెవెంజ్ అనిపిస్తుంది మనకి. స్వీట్ రెవెంజ్ ఖచ్చితంగా అనుకోవాలి మనం. సో వీళ్ళే కదా ఫ్యూచర్ ఆఫ్ ఇండియన్ క్రికెట్. ఈ కుర్రాళ్ళు ఎంతవరకు రాణిస్తున్నది. దట్ ఇస్ ఆల్ విష్ దెమ్ వెల్ అండ్ హోప్ దట్ దే విల్ బ్రింగ్ ద టైటిల్ హోప్ ఫర్ ద సెకండ్ టైం రన్నింగ్ కదా.